హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. మేము ఈ నెల 25వ తేదీ శ్రీరామనవమి పండగకి భద్రాచలం సేవకైతే వెళ్ళామండి. 2 రోజులు ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మేము డోన్ నుంచి హుబ్లీ టు విజయవాడ వెళ్ళే ట్రైన్కి అయితే రిజర్వేషన్ అయితే చేసుకున్నాము. రిజర్వేషన్లో అయితే నలుగురికి అయితే రిజర్వేషన్ అయ్యిందండి. మిగతా వారికి అయితే కాలేదు. డోన్ నుంచి నలుగురం వెళ్ళాము. అలాగే డోన్ పక్కన గ్రామం నుండి 21 మంది అయితే వచ్చారు. ఇలా మార్నింగ్ పొద్దున 3 o'clock అయితే ట్రైన్ అయితే మాకు ఉందండి విజయవాడకి. విజయవాడలో దిగి ఖమ్మంకి అయితే వెళ్ళి ఖమ్మం నుంచి బస్సుకి భద్రాచలం అయితే వెళ్ళాము. భద్రాచలం ఒక రోజు అయితే సేవ అయితే చేసిన తర్వాత సేవ అయితే లేదన్నారు. మరుసటి రోజు శ్రీరామనవమికి కళ్యాణం రోజు అయితే సేవ లేదనడంతో అందరూ 150 రూపాయల టికెట్ తీసుకొని ఈ విధంగా కళ్యాణం చూడడానికి అయితే పాల్గొన్నారు. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళైతే చాలా బాగా సప్లై చేశారండి. వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి మజ్జిగ ప్యాకెట్లు, అలాగే వాటర్ ప్యాకెట్లు చాలా బాగా సప్లై చేశారు. ఉదయం 7 గంటలకు గ్యాలరీలలోకి వెళ్ళి అయితే కూర్చున్నాము. పాస్ లేనిదే గ్యాలరీలలోకి అయితే పంపించడం లేదు. 150 రూపాయల నుంచి 7,500 వరకు టికెట్ అయితే పెట్టారండి. మేమైతే ఇంకా 150 రూపాయల టికెట్కి అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శనం కూడా ఉంది. కళ్యాణం అయితే చాలా వైభవంగా జరిగింది. మేము ఎప్పుడూ టీవీలలో చూడడమే కానీ రియల్గా కళ్యాణం భద్రాచలంలో ఎప్పుడూ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైము. మరుసటి రోజు అయితే ఇలా భద్రాచలానికి దగ్గరలో ఉన్న పర్ణశాల, అలాగే చిన్న అరుణాచలం అయితే వెళ్ళి చూసొచ్చామండి. చిన్న అరుణాచలం చూస్తే మనం అరుణాచలం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగానే ఇక్కడైతే అరుణాచలం అయితే కట్టారండి. ఇక్కడ శివపార్వతులు గుడి అలాగే దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, రమణ మహర్షి విగ్రహాలు చాలా బాగున్నాయి. అలాగే మోక్షద్వారం కూడా ఉందండి. బయట ఎంట్రన్స్లోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది. ఇలా మొత్తం బయట కాళ్ళు కడుక్కున్న తర్వాత గుడి లోపలికి వచ్చే ముందు ఇలా మొత్తం 1008 శివ విగ్రహాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి. మొత్తం 1008. దీనికి చుట్టూ ఎవరు తాకకుండా కంచె మాదిరిగా జాలరు కూడా వేశారు. గుడి చుట్టూ ఈ విధంగా శివలింగాలు అయితే ఉన్నాయి. ఇలా మొత్తం మళ్ళీ గుళ్ళకి కూడా 9 లింగాలను అయితే ప్రతిష్ఠించారు. వాయులింగం, పృథ్వీలింగం అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మోక్ష మార్గం కోసం జనాలు అయితే క్యూలో నిలబడినారండి. కాళ్ళు కాలుతున్నా అలాగే క్యూ లైన్లో అయితే ఇలా నిలబడ్డారు. ముందు వెళ్ళడానికైతే ఫ్రీగానే ఉందండి మోక్ష మార్గంలో. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క చేతి వైపు వెళ్ళి బయటికి అయితే రావాలి. లేదంటే స్ట్రైట్గా వచ్చామంటే ఇరుక్కుంటామండి. అక్కడే చాలా జాగ్రత్తగా అయితే బయటికి రావాలి. ఇలా మోక్ష మార్గం అయిపోయిన తర్వాత మనము బయటికి వస్తానే గుడి అయితే వస్తుందండి. శివలింగము చాలా బాగుంది గుడి. గర్భగుడిలో పల్లకి సేవ కూడా జరుగుతుంది. అలాగే ఉత్సవమూర్తులకి కళ్యాణము, ఊరేగింపు కూడా జరుగుతుందంట. ఎవరైనా వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటే ఇలా భద్రాచలం వెళ్ళినప్పుడు ఇలా ఈ గుడి అయితే తప్పనిసరిగా చూసిరండి. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఊరి బయట ఉందండి. చాలా బాగుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారు. అన్నదానం అయితే మనము వచ్చే భక్తులు ఇచ్చే చందాతో అయితే నిర్వహిస్తున్నారని అన్నారు. అన్నదానం కూడా చాలా బాగా పెడతారు. మనము ముందుగానే టోకెన్ తీసుకొని మనం ఎంతమంది ఉన్నామని చెప్తే టోకెన్ అయితే తీసుకోవాలి. ఇలా మోక్ష మార్గం నుంచి బయటికి వచ్చిన తర్వాత గర్భగుడిలోకి అయితే వెళ్ళాలండి. గర్భగుడిలో అయితే వీడియో అయితే తీయలేదండి. అక్కడ వీడియో తీయడానికి వీలు లేదన్నారు. ఇక్కడ ఉత్సవ విగ్రహాలండి. ఉత్సవ విగ్రహాలకి కళ్యాణము, ఊరేగింపు కూడా జరుగుతుందంట. రాజగోపురం అయితే రాతితో నిర్మిస్తున్నారు.
దానికి ఎవరైనా చందా ఇవ్వాల్సుకున్న వాళ్ళు ఉంటే మనము తోచినంత చందా అయితే ఇవ్వచ్చని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా గుడి అయితే చాలా బాగుంది. మనము బయటికి వచ్చే ముందు ఇక్కడ శివ విగ్రహాలు కూడా చాలా బాగా ప్రతిష్ఠించారు. అలాగే బయట సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉందండి. ఇది బయట ఎంట్రన్స్ అండి. ఇక్కడ విభూది శివలింగం కూడా ఉంది. ఈ శివలింగానికి మనం విభూది వేయాలంటే 20 రూపాయల టోకెన్ అయితే తీసుకోవాలి. మేమైతే ఏ టోకెన్ తీసుకోకుండా విభూది తీసుకోలేదండి. ఆ మిట్ట మధ్యాహ్నంలో విభూది వేయడం ఎందుకని మేమైతే తీసుకోలేదు. బయట అయితే ఈ విధంగా ఉంటుంది. మా వీడియోస్కి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్